అగైన్ డాక్టర్ రుద్ర. యాక్చువల్లీ ఇవాళ మీకు ద హాబీస్ ఎలా ఇంకల్కేట్ చేసుకోవాలి అన్న దాని మీద మాట్లాడుకుందాం. ఈ హాబీస్ అనేవి మన రెజ్యూమ్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్. అంటే మీ ఎడ్యుకేషన్ పాటు మీరు హాబీస్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఒక్క చిన్న కరెక్షన్ ఏంటంటే, హాబీ అంటే చాలా మంది టైం పాస్ అనుకుంటారు. అంటే లైక్ వాచింగ్ మూవీస్, ప్లేయింగ్ క్రికెట్, అదర్వైజ్ ట్రావెలింగ్ ఇలాంటివి వల్ల ఏమవుతుంది అంటే ఏదో టైం పాస్ చేయడానికి చేసే పనులు అనుకుంటారు. కానీ హాబీ అనేది మనకి బేసికల్గా దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అది ఇంటర్వ్యూకి తెలుస్తుంది అన్నమాట. అంటే ఎవరైతే మనం ఇంటర్వ్యూ చేస్తారో వాళ్ళకి ఆ హాబీని బట్టి మన క్యారెక్టర్ అనేది వాళ్ళు అసెస్ చేయగలుగుతారు. అంటే దేని మీద అతను ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. సో ట్రై టు ఇంకల్కేట్ గుడ్ హాబీస్, ప్రొడక్టివ్ హాబీస్ అండ్ హెల్దీ హాబీస్, రైట్? అంటే ట్రావెల్ కెన్ బి యువర్ హాబీ. అండ్ ట్రావెల్లో యూ నీ నాట్ బి టూరిస్ట్, యూ కెన్ బి అన్ ఎక్స్ప్లోరర్. రైట్, ట్రావెల్ మీరేం ఎక్స్ప్లోర్ చేశారు అనేది మీరు చెప్పగలగచ్చు. సో అలాగా మీరు కానీ ఒక ప్రొడక్టివ్ హాబీస్ లైక్ రీడింగ్ న్యూస్ పేపర్, ఆ న్యూస్ పేపర్లో ఏం అనాలిసిస్ చూస్తున్నారు, ఎడిటోరియల్ చూస్తున్నారు, ఇలాంటివి. స్పోర్ట్స్ చూస్తున్నారు, స్పోర్ట్స్లో ఏం చూస్తున్నారు, లైక్ ఆర్ యూ ప్లేయింగ్ ద స్పోర్ట్స్. అలాగే హాబీస్ అనేది మనం చూసేది కాకుండా మనం చేసేది అయింది. అంటే ఇమాజిన్ పెయింటింగ్ ఇస్ అన్ హాబీ, మనం పెయింట్ చేయగలగాలి, అది చాలా ఇంప్రెస్ చేయగలగాలి, దానివల్ల మనకు చాలా ఆనందం ఉంటుంది. ఇది అవతల వాళ్ళకి కూడా ఇతను ఒక పర్టికులర్ మీద పని మీద చాలా శ్రద్ధ ఉంది అని మనకు తెలుస్తుంది అనమాట. సో inculcate good hobbies and be productive. Stay tuned to our channel, like CST would give you much more videos of this kind. Thank you. All the best.